హాయ్ అండి. వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు నేను పండుమిరపకాయ పచ్చడితో పప్పు చేస్తున్నా అండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, లేకపోతే ఏదైనా ఘాటుగా తినాలనిపించినప్పుడు ఇలా మనం పచ్చడితో పప్పు చేసుకోవచ్చు. చాలామంది ఇళ్లలో ఈ పచ్చడి కంపల్సరీ ఉంటుందండి. దాంతో మనం పప్పు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు తీసుకున్నా అండి. దీన్ని 2, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఒక టమాటా అండి. నేను చిన్న గ్లాసుడు పప్పు తీసుకున్నా కాబట్టి ఒక టమాటా సరిపోతది. టమాటా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని పప్పును ఉడికించుకోవాలండి. చూడండి పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి పండుమిరపకాయ పచ్చడిని వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి పచ్చడి వేసుకోవాలండి. ఇందులో ఉప్పు, కారం, చింతపండు ఉంటదండి. అందుకే మళ్ళీ విడిగా మనం కారం ఎయ్యక్కర్లేదు. ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి. నేను ఇంత తీసుకుంటున్నా అండి పచ్చడి. ఇది నాకు సరిపోతుంది. తర్వాత టేస్ట్ చూసుకోండి. ఎలాగో పచ్చడిలో ఉప్పు ఉంటది కాబట్టి, ఇంకా ఉప్పు ఎంత పడుతుందో చూసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పప్పులో వేసుకోవడమే. ఇంతే అండి, పండుమిర్చి పప్పు రెడీ. వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని పప్పుతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.